హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ముచ్చట్ల పిల్ల. సో ఇది మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర వ్లాగ్ అన్నట్టు. అయితే నేను అప్పటికి వచ్చి 2 days అవుతుంది కానీ మొత్తం లేజీ ఉండే అండ్ కొంచెం కోల్డ్ ఉండే. సో అస్సలు ఏం షూట్ చేయలేదు. ఇక్కడ నుంచి వీడియో స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే మా పిన్ని వాళ్ళ ఇంటికి లంచ్కి వచ్చిన అనమాట. సో ఇంకా ఇప్పటి నుంచి ఇంకొక 4-5 days ఉంటాను. ఈ వీడియోలో కంప్లీట్గా ఫుడ్ అండ్ ఫన్ అంతే ఉంటుంది అన్నమాట. అండ్ మా ఆయన నా కోసం చేసిన ఫస్ట్ సర్ప్రైజ్ కూడా ఈ వీడియోలో ఉంది. సో ఫైనల్గా వీడియో మొత్తం చూడండి. అయితే నేను మా పిన్ని దగ్గరికి లంచ్కి వచ్చిన అన్నట్టు. సో ఇక్కడ నా కోసం ఆల్రెడీ ప్రిపేర్ చేసి చాలాసేపు వెయిట్ చేసింది. బట్ నేను లేవడమే 11కి అట్లా లేచి వచ్చిన అనమాట. సో రైస్, గుత్తొంకాయ, పప్పుచారు, గులాబ్ జామ్, స్వీట్, పూరి, సేమియా, మిర్చి అన్నీ చేసింది అన్నమాట. అందుకనేసి నేను లంచ్కి పిలిచింది. సో ఇక్కడ చిన్నప్పటి నుంచి బేసిక్గా అమ్మాయిలకైతే అందరికీ ఒక ఈ ఫీలింగ్ ఉంటుంది. మనకి పిన్నిలు బాబాయిలు ఉంటే వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయడము అండ్ ఇంకా వాళ్ళతో ఎక్కువ ఫ్రెండ్లీగా ఉండడం ఉంటుంది కదా. నేను అది ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఎక్స్పీరియన్స్ చేసిన. బికాస్ మా అత్త వాళ్ళ ఇంటి ఫ్యామిలీలో కూడా అందరికన్నా చిన్న కోడలు నేనే. సో వాళ్ళందరు పిన్ని పిన్ని అంటే ఫుల్ ఫన్గా ఉంటుంది. అండ్ ఈమె తను మా చిన్న పిన్ని అనమాట. ఆల్మోస్ట్ మేమిద్దరం చాలా ఎక్కువ టైం స్పెండ్ చేస్తుండే. బికాజ్ మాకు ఊరికే శారీస్ అది ఇది అని చెప్పేసి అండ్ నేను రెడీ అయిన ప్రతిసారి కూడా నాకు పిన్నినే శారీ కట్టిస్తుండే అండ్ హెయిర్ స్టైల్ అదంతా కూడా. సో ఈరోజు లంచ్ అయిపోయింది. ఇది నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్. చూసి వీడియో భయపడకండి, బట్ ఐ హ్యావ్ టు డూ. బికాజ్ ఇక్కడ ఏమైందంటే నేను లేచేసరికి మా ఆయన అండ్ మా అన్నయ్య అండ్ చిన్న, సో అతను మా పెద్ద బావ వాళ్ళ కొడుకు, అసలు ఎవ్వరికి చెప్పకుండా ఇంటికి వచ్చిర్రు అనమాట. నాకు అస్సలు ఐడియా లేదు. ఈవెన్ మా మమ్మీ డాడీకి కూడా ఐడియా లేదు. 9 o'clock అయింది. వచ్చి లేపేసరికి నేను ఫుల్ షాక్ అయినా. సో ఇంకా అందరం టీ తాగి బ్రేక్ఫాస్ట్ చేసి ఇట్లా కూర్చున్నాం అనమాట. బికాజ్ మా పిన్ని వాళ్ళకి కూడా ఎవరికి తెలియదు కాబట్టి వాళ్ళు కూడా వచ్చిర్రు మాట్లాడించడానికి అని చెప్పేసి. అండ్ నేనైతే చాలా సర్ప్రైజ్ అండ్ షాక్గా ఫీల్ అయినా. బట్ అదంతా వీడియో క్యాప్చర్ చేయలేదు. బికాస్ నిద్రలో నుంచి లేచేసరికి సడన్గా కనిపిస్తే నేను షాక్ అయినా. బికాజ్ ముందు రోజు అసలు టాపిక్ రాలేదు, డిస్కషన్ కూడా రాలేదు వస్తున్నట్టు. సో వాళ్ళకి 2 days హాలిడేస్ అయితే వచ్చేసిర్రు అనమాట. ఇంకా ఫుడ్ వ్లాగ్ లాగా ఉంటుందని చెప్పినా కదా. టీ తాగి బ్రేక్ఫాస్ట్ చేసి కాసేపు కూర్చొని మళ్ళీ లంచ్ చేసినాం. మా మమ్మీ ఫుడ్ ప్రిపేర్ చేయడంలోనే అయిపోయింది. తర్వాత లంచ్ చేసినాక అందరూ ఫుల్ స్లీప్ వేసేసుకున్నారు. లేవగానే నేను వాటర్ మిలన్ కట్ చేస్తున్నాను. ఎందుకంటే సమ్మర్లో వాటర్ మిలన్ కన్నా రిఫ్రెషింగ్ ఏముంటుంది, మంచిగా వాటరీ ఉంటుంది అండ్ ఫేవరెట్ ఫ్రూట్ అన్నట్టు నాకు. బేసిక్గానే నేను ఫ్రూట్స్ చాలా తక్కువ తింటా. కట్ చేయడం అయితే అస్సలకే రాదు. అసలు నేను ఎప్పుడు ఫ్రూట్స్ కట్ చేసింది లేదు. ఇక్కడ వాటర్ మిలన్ కట్ చేయడానికి చాలా కష్టాలు పడుతుంటే వీడియో మా ఆయన తీస్తున్నాడు. ఆయన ఎక్కిరిస్తున్నాడు అనమాట, అట్లా కట్ చేస్తారా ఇట్లా కట్ చేస్తారా అని చెప్పేసి. సో కామెంట్స్ చేయకుండా తినడం ఇంపార్టెంట్ కదా. ఎండ్ ఆఫ్ ద డే ఎట్లా కట్ చేస్తే ఏముంది అని చెప్పేసి నేను అనుకున్నాను. అండ్ చాలా డేస్ తర్వాత ఆఫ్టర్నూన్ స్లీప్ అయింది. అందరూ పడుకున్నారు ఎక్సెప్ట్ మీ. అన్నయ్య, చిన్న అండ్ మా ఆయన, మమ్మీ, డాడీ అందరూ ఆఫ్టర్నూన్ సమ్మర్లో స్లీప్ వేస్తే చాలా హ్యాపీగా రిలాక్సింగ్ ఉంటుంది కదా. అండ్ వాళ్ళ పనులలో చాలా బిజీ ఉండే. చాలా డేస్కి వచ్చిర్రు. ఇంకా ఈవినింగ్ టైం అయ్యేసరికి మా మమ్మీ మళ్ళీ టీ తీసుకొచ్చింది అన్నట్టు. ఇక్కడ మా డాడీ ఏమంటుండంటే, నువ్వు ఒక కెమెరా తీయడానికి ఫోటోగ్రాఫర్ని పెట్టుకో, ప్రతిదీ తీసుకోవడం కష్టమవుతుంది కదా అంటుండే. అంత పెద్ద యూట్యూబర్ని నేను ఇంకా కాలేదనిపించింది. సో మా మమ్మీ నన్ను టీ ఇచ్చిరమ్మంటే మా డాడీ నేను ఇస్తానులే నువ్వు వీడియో తీసుకో అంటే నేను ఇక్కడ తీసుకుంటున్నా. అండ్ వీళ్ళు ఆల్మోస్ట్ బయటనే కూర్చున్నారు. బికాస్ మాది విలేజ్లో ఉంటుంది ఇల్లు అండ్ పొలం పక్కనే అన్నమాట. ఇంకా వీళ్ళు హైదరాబాద్లో ఉంటారు కాబట్టి చాలా డేస్కి వచ్చిర్రు కాబట్టి వాళ్ళకి అట్లా విలేజ్ అట్మాస్ఫియర్ అంతా నచ్చి బయటనే కూర్చున్నారు. అండ్ మా గేట్ లోపలనే మా ఫ్రూట్ ట్రీస్ అన్నీ ఉంటాయి. సో మా ఇల్లు అయితే చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉంటుంది. నేచర్కి దగ్గరగా బతికిన ఫీలింగ్ వస్తుంది. అందుకని చెప్పి మాత్రమే వాళ్ళు బయట కూర్చున్నారు. మళ్ళీ కామెంట్స్లో కింద అడుగుతున్నారు ఎందుకు అట్లా రెస్పెక్ట్ ఇయ్యరు అది ఇది అని చెప్పేసి. ఇంకా ఫైనల్గా మేము స్టార్ట్ అయిపోయినాం అనమాట చాయ్ తాగి. ఎక్కడికంటే మా మామిడి చెట్లు ఉంటాయి అన్నట్టు. ఎప్పుడెప్పుడో తాతలు పెట్టిన మామిడి చెట్లు అవి. సో సమ్మర్ కదా అట్లా ఈవినింగ్ బయటకు తీసుకపోతే బాగుంటుందని తీసుకెళ్ళినాం. అసలు కారు కూడా అక్కడి వరకు వెళ్ళలేదు. సో ఇక్కడ మా చెరువు దగ్గర పెట్టినాం. ఎక్కడి వరకు వెళ్తే అక్కడి వరకు. మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసుంటే మా బతుకమ్మలు ఈ చెరువు గట్టు మీదనే వేస్తాము. సో ఈ గట్టు దాటి వెళ్తే మా మామిడి చెట్లు ఉంటాయి అన్నమాట. ఓన్లీ బైక్స్ మాత్రమే వెళ్తాయి, ఇట్లా 4-wheelers వెళ్ళదటు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ ఇయర్ ఏమైందంటే అస్సలు మామిడి చెట్లు కాయలేదు. సో వీళ్ళకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళు అన్నారు అన్నట్టు, వాళ్ళు ఫస్ట్ టైం కదా రావడం. సో నీ బతుకమ్మల వీడియోలో ఇదేనా చెరువు అని చెప్పేసి. అసలు ఇక సమ్మర్ కాబట్టి వాటర్ కూడా ఏం లేకుండే.
మేము నడుచుకుంటూ వెళ్ళినాం. అండ్ ఇక్కడ మా ఇద్దరు తమ్ముళ్ళు మిస్ అయ్యారు. వాళ్ళ కోసం కూడా చాలాసేపు వెయిట్ చేసినాం. బికాజ్ ఎంతమంది ఉంటే అంత ఫన్ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి. మేమైతే చిన్నగా ఉన్నప్పుడు అంటే ఇట్లా మా తమ్ముడు వాళ్ళ ఏజ్ అట్లా ఉన్నప్పుడు అయితే అసలు రెగ్యులర్గా ఎవ్రీ సమ్మర్ వచ్చేది. ఈవెన్ ఇంకా 2-3 డేస్కి ఒకసారి కూడా వస్తుండే అన్నట్టు సమ్మర్లో. అండ్ అప్పుడు చిన్నప్పుడు వనభోజనాలు అని ఉంటుండే కదా, అవి కూడా ఇక్కడ మామిడి చెట్ల కిందనే సెలబ్రేట్ చేసుకునేది. చెట్లు చూసిరా, అసలు ఈ ఇయరే కాయలేదు, లేకపోతే ఎవ్రీ ఇయర్ చాలా అంటే చాలా మామిడికాయలు ఉండేది. ఇక్కడ 5 టైప్స్ ఆఫ్ ట్రీస్ ఉంటాయి. అండ్ మామిడి చెట్ల పక్కన ఇట్లా చిన్న బావి ఉంటుంది అన్నట్టు, వాటర్ కోసం అని చెప్పేసి మోటార్ వేసుకుంటారు. సో మామిడికాయలు ఎలాగో కాయలేదు కాబట్టి ఇక్కడ చింత చెట్లు కూడా ఉంటాయి. ఇంకా మాకు చింతకాయలు మామిడికాయలు అన్నీ ఇక్కడ నుంచే తీసుకుంటాం అన్నట్టు. సో ఇక్కడ నేను చింతకాయలు తెంపుకున్నా. ఇంకా దాని తర్వాత అయితే ఇట్లా ఈవినింగ్ 5 ఆ టైంకి వెళ్ళినాం మేము. ఈ ఒక్క చెట్టుకే కొంచెం చిన్న చిన్న మామిడికాయలు ఉన్నాయి. అంటే ఇంకా ఇదంతా ఉగాదికి ముందు కాబట్టి మేబీ ఉగాది వరకు పెద్దగా అవుతుండొచ్చు. చిన్నప్పుడైతే చాలా టైప్స్ ఆఫ్ మామిడి పళ్ళు ఉంటుండే. స్వీట్ మామిడి పళ్ళు, ఇంకా ఆవకాయ కోసం తొక్కు కోసం చేస్తారు కదా, అవన్నీ ఉంటుండే. మేమే చాలామందికి ఇచ్చేవాళ్ళం. బట్ ఈ ఇయర్ ఎందుకు గాయలేదో తెలియదు, అసలు ఒక్క చెట్టు మాత్రమే కాసింది. సో ఎట్లాగో ఈవినింగ్ టైంలో వెళ్ళినామని చెప్పేసి ఒక మిక్చర్ ప్యాకెట్, డ్రింక్స్ అట్లా తీసుకెళ్ళినాము, కూల్ డ్రింక్స్. ఎందుకంటే బాగుంటుంది ఇట్లా బయట అట్మాస్ఫియర్లో ఉండడం. నేను వెళ్ళి చాలా ఇయర్స్ అవుతుంది. అంటే లైక్ హోటల్స్కి రెస్టారెంట్స్కి వెళ్ళడమే ఎక్కువ అయింది హైదరాబాద్లో ఉంటున్నప్పటి నుంచి. బట్ ఇట్లా ఓపెన్ ప్లేస్లో చాలా డేస్కి ఉండేసరికి మస్తు చిల్ అయినాం. ఇంకా బ్యాక్ టు హోమ్ వెళ్ళిపోయినాం అన్నమాట. వెళ్ళేసరికి ఇక్కడ ఇంకో సర్ప్రైజ్ ఏంటి అంటే మా మున్నా వచ్చిండు. మీకు తెలియకపోతే, ఎందుకంటే పెళ్లి వీడియోస్లో ఎప్పుడు రాలేదు వాడు, బికాజ్ అప్పుడు తనకి ఎగ్జామ్స్ ఉండే అన్నట్టు. మా మామయ్య కొడుకు బాసర వీడియో చూసిరు కదా మీరు వ్లాగ్, సో వాళ్ళ ఊరు అనమాట అది. ఇంకా వాడు వచ్చేటప్పుడు ఏం చేసిండంటే హోలీకి 2 days బిఫోర్ ఈ వ్లాగ్. సో ఇక్కడ ఉచ్చడిపల్ల దండలు ఉంటాయి కదా, ఇవి ఇట్లా మా దగ్గర అయితే హోలీకి ఇస్తారు. చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లలకి ఇస్తారు. అండ్ కొత్తగా పెళ్ళయింది కాబట్టి, మాకు పెళ్ళైన తర్వాత ఫస్ట్ హోలీ కాబట్టి నాకు అండ్ మా అత్తయ్యకు ఇస్తారంట. సో అందుకని చెప్పేసి మా ఊర్లో లేకపోతే అక్కడ నుంచి తెప్పించినాము. మళ్ళీ సేమ్ యాస్టీస్ వీళ్ళు ఇక్కడే కూర్చున్నారు. ఎందుకంటే ఇక్కడ చల్లగా గాలి వస్తుందని చెప్పి, హాయిగా ఉందని చెప్పి వాళ్ళు ఆల్మోస్ట్ బయటనే ఉన్నారు. ఇంకా దాని తర్వాత ఆ గ్యాప్లో మా మమ్మీ డిన్నర్ ప్రిపేర్ చేసేసింది. సో ఇక్కడ వాళ్ళందరికీ పెట్టేస్తున్నాము. నాకు ఏమనిపించిందంటే, మీరు వ్లాగ్ చూసేటోళ్ళకి ఫుడ్ వ్లాగ్ లాగా అనిపిస్తే ఏమనుకోకండి. ఎవ్రీ 2 minutesకి ఒకసారి ఫుడ్డే చూపిస్తున్నా. బికాజ్ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ అయింది ఏంటంటే, బేసిక్గా అందరు చెప్తారు తినడం పడుకోవడం తప్ప ఇంకేం ఉండదని. నాకు కూడా అదే ఎక్స్పీరియన్స్ అయింది. అండ్ అప్పుడు IPL అనమాట. ఇంకా అందుకని అందరు మ్యాచ్ చూసుకుంటూ తిన్నారు. సో మా అమ్మమ్మ రోజు నైట్ అయితే పూరి, గుత్తొంకాయ కర్రీ, పప్పు అండ్ బగారా రైస్, కర్డ్, టమాటో పిక్కిల్, అప్పడాలు చేసింది. సో వెజిటేరియన్స్ కాబట్టి గుత్తొంకాయ, పన్నీర్ బటర్ మసాలా, ఇంతకన్నా పెద్ద ఆప్షన్స్ ఏమి ఉండవు అని నా ఫీలింగ్. సో మీరు ఏం ప్రిపేర్ చేసుకొని తింటారో రిలేటివ్స్ వచ్చినప్పుడు ఆర్ ఏమన్నా స్పెషల్ గెస్ట్లు వచ్చినప్పుడు కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ వీళ్ళందరూ తినేసిన తర్వాత నేను, మా మున్న అండ్ సాయి. సో సాయి అంటే మా సెకండ్ బాబాయ్ వాళ్ళ కొడుకు, మున్న అంటే మా మామయ్య వాళ్ళ కొడుకు. మేమైతే ఈ తినే టైంలో వచ్చిన డిస్కషన్స్ క్రేజీ ఉండే, ఫుల్ కామెడీ అయిందనమాట మాకు. సో వాళ్ళకి పెట్టేసినాక మేము తిన్నాం. ఇక్కడ వాళ్ళైతే మేము తినే గ్యాప్లోనే మంచిగా ఆడుకుంటున్నారు. అషు, సోను వీళ్ళందరూ నా వీడియోస్లో మీకు కనిపిస్తారు. సో ఇదంతా నా ఫ్యామిలీ అనమాట. ఇంకా ఆ రోజు నైట్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ మా నాన్నమ్మ వచ్చింది. సో ఇవి కూడా జామకాయలు ఏంటంటే మా ఇంటి దగ్గరనే చెట్టు ఉంటుంది. అండ్ ఇప్పుడు మా డాడీ ఆల్మోస్ట్ అన్ని ఫ్రూట్స్ ట్రీస్ పెట్టిర్రు. విలేజ్కి వస్తే మెయిన్ బెనిఫిట్ ఇదే అనమాట. మనకి అన్ని ఫ్రూట్స్ ఏం కెమికల్స్ లేకుండా ఆర్గానిక్గా ఫ్రెష్గా తెంపుకొని తినడమే ఉంటుంది. అందుకని చెప్పేసి నాకు మా ఇల్లు అన్న మా ఊరన్న మస్తు ఇష్టం. బికాస్ ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి. ఇంకా వాళ్ళు లంచ్ చేసేసి వెళ్ళిపోతాము అని అంటే ఇక్కడ మా మమ్మీ సర్దుతుంది. పెళ్ళికి ముందు కొన్ని తీసుకున్నాము. అయితే నా బాసన్ల వీడియోలో చూసిన వాళ్ళు కొందరు అడిగిర్రు, అంతేనా కొన్నే ఉన్నాయని చెప్పేసి. సో కొన్నే కాదు, ఆల్రెడీ మా మమ్మీ పెళ్ళి కన్నా ఒక 2-3 years బిఫోర్ నుంచే ఏమేమి అవసరం వస్తాయి, ఏమేమి కావాలని చెప్పి ఎప్పుడు టైం ఉంటే అప్పుడు ఎక్కడ ఏం కనిపిస్తే అవి అన్నీ కొంటుందన్నమాట. అందుకని చెప్పేసి ఇక్కడ స్టీల్ బాక్సెస్, వైట్ బాక్సెస్ అండ్ పెద్ద పెద్ద బొగానీలు ఉంటాయి కదా, చాలామంది వస్తే వంట చేయడానికి, అవన్నీ పెడుతుంది. అండ్ ఇక్కడ ఏమైందంటే ఇవన్నీ నాకు సదరడం వస్తలేదు, అవి ఒక దాంట్లో ఒకటి సెట్ అవుతలేవు. సో మా మున్న హెల్ప్ చేస్తున్నాను అనమాట. బికాజ్ ఇవన్నీ కార్ డిక్కీలో పట్టాలి కాబట్టి అట్లా పట్టేలాగా మేము అన్నీ అన్ప్యాక్ చేసి ప్యాక్ చేస్తున్నాము.
ఇంకా అసలు నాకైతే ఏమనిపించిందంటే అసలు నాకు ఇట్లాంటి డబ్బాలు కానీ బొగానీలు కానీ అస్సలు ఇష్టం ఉండదు. నాకు ప్లాస్టిక్ ఉంటే చూడ్డానికి బాగుంటాయి అండ్ ద సేమ్ టైం ఏంటంటే బయటకు కనిపిస్తాయి కాబట్టి కిచెన్లో ఈజీగా ఉంటాయి అనిపించింది. కానీ ఇంకా మా మమ్మీ ఇవన్నీ నేనేం చేసుకోవాలి, ఖచ్చితంగా ఉండాలి, ఇవి ఎప్పుడో ఒకసారి యూజ్ అవుతాయి అని చెప్తే తప్పకుండా తీసుకెళ్లాల్సి వచ్చింది. వెళ్ళిన తర్వాత ఏం చేసిరో నెక్స్ట్ వ్లాగ్స్లో కూడా చెప్తా. అసలు నేను యూజే చేయను అవిని. అండ్ ఇక్కడ కొన్ని కర్రీ చేసుకునే ప్యాన్స్, దోశ ప్యాన్స్ అండ్ గుడికి తీసుకెళ్ళడానికి మనకి బుట్ట, ఇంకా అట్లనే చాలా ఐటమ్స్ ఉండే అన్నట్టు. అన్ప్యాక్ చేసినప్పుడు నేను ఒక స్పెషల్ వీడియో చేస్తాను దానికోసం. అండ్ దాని తర్వాత ఇక్కడ నా బట్టలు కూడా పెద్ద పెద్ద ఫ్రాక్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా పంపించేద్దామని సదురుతున్నా. సో ఇక్కడ కనిపిస్తున్న ఎల్లో అండ్ వైట్ అవుట్ఫిట్ నా హల్దీ కోసం నేను వేసుకున్న ఇంకొకటి అనమాట. స్టిచ్ చేయించుకున్నా అని చెప్పిన కదా 2, అందులో ఇదొకటి. సో నెక్స్ట్ నా ఫ్రెండ్ సింధు పెళ్ళి ఉంది కాబట్టి దాని పెళ్ళికి వేసుకుందాం అనుకుంటున్నా. ఇఫ్ నేను వెళ్తానో లేదో నాకు తెలియదు. సో ఇంకా అట్లా నా లాంగ్ ఫ్రాక్స్, మిడ్డీస్, హాఫ్ శారీస్ అన్నీ పెట్టి పంపించేస్తున్నాను అనమాట. ఫైనల్గా ఇక్కడ మా సాయి కూడా కాలేజ్కి వెళ్ళాలి, ఇంకా వీళ్ళతో పాటే వెళ్ళిపోయిండు. వాళ్ళు అక్కడ డ్రాప్ చేస్తామని అంటే, బట్ వీళ్ళు వచ్చిన 2 days అండ్ వాళ్ళు ఫస్ట్ టైం కదా మా ఇంటికి రావడం. మాకైతే మస్తు మంచిగా అనిపించింది. దట్టు చెప్పకుండా సర్ప్రైజ్ చేయడం చాలా బాగా అనిపించింది. సో ఆల్ థ్యాంక్స్ టు చిన్న అండ్ మా సత్య అన్నయ్య. ఇంకా నెక్స్ట్ ఇక్కడ నేను వెళ్ళే ముందు రోజు అనమాట ఇది. ఇంకా నేనేం షూట్ చేయలేదు నేను ఉన్నప్పుడు. సో ఇక్కడ పెళ్లి కూతురుని చేసేటప్పుడు అందరు శారీస్ పెడతారు కదా, అవి మా మమ్మీ నాకు చూపించి అడుగుతుంది అనమాట ఎవరేం పెట్టారని చెప్పేసి. బట్ నేను ఆ హడావిడిలో ఒక్కటి కూడా చూసుకోలేదు, నాకైతే అసలు గుర్తులేదు. ఇంకా మా మమ్మీనే కొన్ని గుర్తుపట్టింది. సో కానీ శారీస్ మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్గా ఉండే అనమాట. ప్రతి ఒక్కరు పెట్టిన శారీ నేను చూసిన, అన్నీ బాగున్నాయి. అండ్ ఎవరెవరు ఏదేది పెట్టిరో నా వీడియో చూస్తే వాళ్ళు కామెంట్స్లో చెప్పండి. బికాజ్ మాకు అసలు ఇప్పటివరకు కూడా కొన్ని శారీస్ ఎవరు పెట్టిరో తెలియట్లేదు. ఎందుకు అని అంటే తెలిస్తే బాగుంటుంది కదా, ఎవరికైనా క్యూరియాసిటీ ఉంటుంది ఇది ఎవరు పెట్టిరు అని చెప్పేసి. అండ్ చాలా అన్ని శారీస్ కూడా ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉండే, నాకైతే మంచిగా అనిపించింది. అండ్ నన్ను తీసుకెళ్ళడానికి మళ్ళీ మా ఆయన వచ్చిండు. బికాస్ మాకు మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం అని ఆయన సైన్ కావాలి అంటే పాపం ముందు రోజు వెళ్ళి నెక్స్ట్ డే వచ్చిండు అనమాట. ఇక్కడ మళ్ళీ మా మమ్మీ స్నాక్స్ చేసింది అండ్ మా మున్నా కోసం నేను రా మ్యాంగో తీసుకొచ్చిన. అండ్ ఇంకా వెళ్ళేటప్పుడు ఆ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని వెళ్ళేటప్పుడు మా మమ్మీ ఇట్లా నాకు ఈ ఉచ్చడిపల్ల దండలు వేస్తుంది. సో ఇది ఇక్కడ మా దగ్గర ఆచారం, మీ దగ్గర కూడా ఎవరన్నా అట్లా వేస్తే నాకు కామెంట్స్లో షేర్ చేసుకోండి. బికాజ్ ఒక్కో ఫెస్టివల్కి ఒక్కొక్కటి ఉంటుంది కదా. అప్పుడు మా పిన్ని కూడా ఉండే అనమాట ఇంట్లో. ఇంకా నేను వెళ్ళిపోతున్నా అంటే అందరు వచ్చిర్రు. నాకైతే ఫన్నీ అనిపించింది, బికాజ్ చిన్నపిల్లలకి వేస్తారని తెలుసు కానీ ఇట్లా పెళ్ళైన తర్వాత కూడా వేస్తారని తెలియదు. మా అత్తమ్మ కోసం కూడా ఒక 2 pairs దండలు పంపించిర్రు, నేనే తీసుకొచ్చిన, తనకి ఇచ్చేస్తాను నెక్స్ట్ కలిసినప్పుడు. అండ్ నాకైతే అవేవో వేసుకొని తిరిగిన ఫీలింగ్ వచ్చింది, నాకు మస్తు నవ్వొచ్చింది కానీ ఇంకా తప్పదు వేసుకున్నాను. తర్వాత ఇక్కడ వెళ్ళేటప్పుడు మళ్ళీ మా మమ్మీ టీ అండ్ బిస్కెట్ ఇచ్చింది అనమాట. సో ఈ వ్లాగ్ అయితే ఇందే, ఇంకా నేను వెళ్ళిపోయినా. బట్ 4 days మస్తు ఎంజాయ్ చేసిన. అంటే పెళ్ళైన తర్వాత 1.5 monthకి నేను ఒక 1 week ఉన్నా అనమాట అక్కడ. సో మీరు మీ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చేసే ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.